హలో ఫ్యామిలీ. సో సంక్రాంతి ట్రిప్ ఎంతవరకు వచ్చింది కామెంట్ చేసేయండి. ఈ వీడియోలో రాజమండ్రి మేము ఫెస్టివల్కి వచ్చిన తర్వాత ఎగ్జిబిషన్కి వెళ్ళకపోతే ఇంకా కంప్లీట్ అవ్వదు కదా ట్రిప్. సో మేము ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. మా ఇంటి దగ్గరలో ఏవి అప్పారావు రోడ్ దగ్గరలోనే మనకి ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. ఇక్కడ నుంచి మాకు చాలా దగ్గర వాకబుల్ అనమాట. సో ఇక్కడ చర్చికి చూడండి ఎంత బాగా లైటింగ్ పెట్టారో. పండగ 3 రోజులు మూవీస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొక 1 డే అయితే ఎగ్జిబిషన్ కంపల్సరీ వెళ్తాము ఫ్యామిలీ అందరం. మేము ఇంకా వాకబుల్ అనమాట. మేము వాక్ చేసుకుంటూనే వచ్చేసాము. టికెట్ కౌంటర్ ఎంట్రీ పర్ హెడ్ 80 రూపీస్. ఇక్కడ బయట లండన్ బ్రిడ్జ్ సెటప్ వేశారనమాట. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క డిఫరెంట్ సెటప్తో రన్ అవుతుంది. ఇక్కడ ఒకసారి అయితే తాజ్మహల్ అని అలా ఎంట్రీ అయితే కొంచెం అట్రాక్టివ్గా ప్లాన్ చేస్తారు. ఈ ఇయర్ అయితే లండన్ బ్రిడ్జ్ సెటప్ అంతా వేశారు. చాలా చాలా బాగుంది. ఫొటోస్ క్రౌడ్ అయితే మామూలుగా లేరు. హాలిడేస్లో కదా, ఇంకా ఫెస్టివల్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా పార్కింగ్ దగ్గర ఫుల్గా ఉన్నారు జనాలు. ఇంకా మేము కూడా టికెట్స్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. లోపల చాలా బాగా చేశారు సెటప్ ఫొటోస్కి అయితే. ఇంకా లండన్ స్ట్రీట్స్, ఫారిన్ కంట్రీస్లో స్ట్రీట్స్ ఎలా ఉంటాయి, సో మనకి మూవీస్లో సాంగ్స్ సెట్స్ ఎలా వేస్తారు అలా వేశారనమాట. చాలా చాలా బాగుంది. ట్రీస్ కానీ ఈ రోడ్ సెటప్ ఇదంతా కూడా సైకిల్స్ లైట్స్. ఇక్కడైతే క్రౌడ్ ఇంకా అప్పుడే ఫెస్టివల్ అయిన నెక్స్ట్ డే కదా, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా చుట్టాలు ఉంటారు కదా. తర్వాత అక్కడ ఎంట్రీలో చూడండి ఎంత అట్రాక్షన్ అయితే ఎంత బాగుందో ఫొటోస్కి. సో ఎవ్రీ ఫెస్టివల్స్కి రాజమండ్రిలో ఎగ్జిబిషన్ అంటే ఒక ఎమోషన్ లాగా. దసరా ఫెస్టివల్కి వచ్చిన, సంక్రాంతికి వచ్చిన ఎగ్జిబిషన్ వెళ్ళడం అయితే కంపల్సరీ. మనం ఎక్కడ ఎగ్జిబిషన్స్కి వెళ్ళినా కూడా, హైదరాబాద్లో కూడా నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ బాగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా ఒకరోజు కవర్ చేద్దాము. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మన రాజమండ్రిలో ఉన్న ఎగ్జిబిషన్ అయితే మేము వచ్చేసాము. ఎంట్రీలోనే షాప్స్ చూడండి బాగున్నాయి. ఇక్కడ అసలు ఎగ్జిబిషన్లో చాలా బాగా అనిపిస్తాయి. క్వాలిటీ కూడా, ఇయర్ రింగ్స్ కానీ, మెయిన్ ఇయర్ రింగ్స్, చెప్పులు, బ్యాగ్స్ బాగా అనిపిస్తాయి క్లాతింగ్ కన్నా కూడా. ఇంకా రకరకాలు, ఇంకా ఫ్యామిలీతో సిస్టర్స్తో ఇలా డిస్కస్ చేసుకుంటూ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూసుకుంటూ కొనుక్కుంటూ ఇంకా అదొక మెమరీ అనమాట. ఇంక ఇక్కడైతే మేము క్యాండీకి వచ్చాము. సో చాలా బాగా అనిపించింది. ఈయన బాగా తీస్తున్నారు. షుగర్ వేసి దాంట్లో కొంచెం టైం ఇవ్వాలన్నమాట. సో దాని తర్వాత అలాగా మనకి షుగర్ క్యాండీ అనేది ఫామ్ అవుతుంది. చాలా ఇన్నోసెంట్ మన గోదావరి వాళ్ళు. వీళ్ళతో కూడా మాట్లాడితే అలాగే అనిపించింది. చాలా ఇన్నోసెంట్గా అనిపించారు. అందరూ కూడా కల్మషం లేకుండా మనుషులందరూ కూడా ఇన్నోసెంట్గా మాట్లాడతారు. బాగా అనిపిస్తుంది. అందుకనే గోదావరి వాళ్ళు అంటారు. చాలా బాగా కనెక్ట్ అవుతారు పీపుల్ అందరూ కూడా. సో ఇక్కడ ఈయన చూసారు కదా, కొంచెం ఒక 2-3 మినిట్స్ టైం తీసుకుంది. మంచిగా వచ్చేసింది క్యాండీ అంతా కూడా. ఇక్కడ అలాగే ఫ్యామిలీస్ అందరూ కూడా చక్కగా ఒకరికొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ, లేడీస్ కూడా చాలా హార్డ్ వర్కింగ్ ఉన్నారండి. ఇక్కడ కూడా ఈయనకి వాళ్ళ వైఫ్ ఎంతో సపోర్ట్ చేస్తుంది. ఫ్యామిలీలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ చక్కగా వర్క్ అనేది చేసుకుంటున్నారు. అలాగే లేడీస్ కూడా ఈ రోజుల్లో చాలా హార్డ్ వర్కింగ్ ఉన్నారు, ఎంతో సపోర్టివ్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. అసలు ఇంట్లో ఫ్యామిలీ, పిల్లల్ని, అలాగే బయట హస్బెండ్కి కూడా ఇలా సపోర్ట్ చేయడం చాలా చాలా గ్రేట్ థింగ్ అనమాట. ఇంకా గోదావరి వాళ్ళు, ఇంకా అందులో మన రాజమండ్రి వాళ్ళు అంటే వాళ్ళ పలకరింపు, వాళ్ళ ఫేస్లో ఆ కళ, ఆ స్మైల్ మనం ఇంకా మర్చిపోలేమన్నమాట. ఒక్కసారి మాట్లాడామంటే అలా కనెక్ట్ అయిపోతాము. సో మరి మామూలుగా ఉండదు మా గోదావరి వాళ్ళతో. ఇంకా ఎగ్జిబిషన్లో మేమేమేమి చూసామో వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఈ ఎగ్జిబిషన్స్ కంటే పిల్లలైతే చెప్పక్కర్లేదు. వాళ్ళని తీసుకొస్తే అంత ఈజీగా దాంట్లోంచి బయటకైతే రారు. వాళ్ళకి కావాల్సిన టాయ్స్ అయితే మెయిన్ అట్రాక్షన్ అనమాట. రకరకాల టాయ్స్ ఎగ్జిబిషన్లో ఉంటాయి. అవి వదిలి అసలు రమ్మంటే రారు. అలాగే ఎగ్జిబిషన్ అంటే మనకి ఇంకోటి గుర్తొచ్చేది పెద్ద అప్పడం అనమాట. దానిపైన కొంచెం మసాలా పౌడర్ చల్లిస్తారు. అదైతే కంపల్సరీ టేస్ట్ చేయాల్సిందే. ఇంకా పిల్లలకి ట్రైన్స్, కొలంబస్ ఇవన్నీ కూడా, జైంట్ వీల్
ఇవన్నీ ఇంకా కామనే. ఇవన్నీ కూడా మేము చూసుకొని ఇక్కడే చక్కగా టైం స్పెండ్ చేసాము. ఒక 3 hours దాకా టైం స్పెండ్ చేసాము. ఇదైతే అసలు ఫన్ ఎలిమెంట్. ఈ కౌ పైన కూర్చునేది. ఇది నేను చిన్నప్పుడు పోగో ఛానల్లో చూసేదాన్ని ఎక్కువ. అది రాను రాను అలా మనకి ఎగ్జిబిషన్స్లో కూడా పెట్టడం జరిగింది. మేము మొన్న ఇది లుంబిని పార్క్ వెళ్ళాము. అక్కడ కూడా ఉందన్నమాట. చాలా ఫన్ ఉంటుంది ఆ గేమ్. ఎవరైనా ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ రష్ అయితే మామూలుగా లేదండి. ఇంకా ఈ 1 week హాలిడే సీజన్ కాబట్టి మొత్తం మన ఈ ఏరియాలో ఉన్న పీపుల్ అందరు ఇక్కడే ఉన్నారా అని అనిపించింది. అంత రష్ ఉన్నారు. కానీ మూవింగ్లోనే ఉందన్నమాట. సో దానివల్ల మనకి ఇబ్బంది ఏం లేదు. చక్కగా టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఎవరైనా రాజమండ్రిలో ఉన్న వాళ్ళు విజిట్ చేయకపోతే పిల్లలతో సరదాగా ఒకసారి విజిట్ చేయండి. నాకు తెలిసి ఎగ్జిబిషన్స్ అంటే ఎక్కువ దసరా టైంలో అండ్ ఈ సంక్రాంతి టైంలో పెడతారు. ఇంక ఇక్కడ మనం వచ్చేసాము ఈ అప్పడం షాప్కి. ఇదైతే కంపల్సరీ ఎంత రష్ ఉన్నా సరే వెళ్ళి తీసుకోవాలి. అలాగే మేము ఇక్కడ కూడా తీసుకున్నాము బజ్జీ అండ్ మిర్చి బజ్జీ అండ్ అప్పడం టేస్ట్ చేసి ఇంకా అలా కాసేపు మా చిన్నప్పుడు మెమరీస్ అన్ని ఎగ్జిబిషన్లో ఎవ్రీ ఇయర్ కంపల్సరీ అనమాట. ఇయర్కి 2 times అన్న మెమరీస్ అన్నీ రికలెక్ట్ చేసుకుంటూ అక్కడ టైం అయితే స్పెండ్ చేసుకున్నాము. అలాగే మీ మెమరీస్ ఏంటో ఎగ్జిబిషన్తో కమెంట్ అయితే చేసేయండి. సో కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే ఉంది, ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ నుంచి నాయిస్ లేకుండా చూసుకుంటానమాట. మేమైతే తీసుకున్నాము. ఈ రష్లో కూడా వాళ్ళు తోసేలా ఉన్నారు. అయినా సరే అందరికీ బ్రో మా అప్పడం జాగ్రత్తగా మీరు వెళ్ళండి విరిగిపోతుంది అని చెప్పి ఇంకా ఏదోలా నుంచునైతే అక్కడ తినేసి ఇంకా అలా టైం స్పెండ్ చేసుకున్నాం అనమాట. అందరూ కూడా చాలా మంచి మనుషులండి, కల్మషం లేని మనుషులు అందరూ. మనం నవ్వుతూ పలకరిస్తే మనకి ఆటోమేటిక్గా అందరూ మంచిగా నవ్వుతూ ఉంటారు. మనం మంచిగా ఉంటే అందరూ మంచిగానే ఉంటారు. ఇంకా అలా మాకు కావాల్సిన కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా షాపింగ్ అయితే చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా మనం మన ఊరికి బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే అయింది. ఫెస్టివల్స్ అయిపోయినాయి, ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోవాలి. మీరు రిటర్న్ స్టార్ట్ అయిపోయారా, మీ ఊర్లోకి వెళ్ళిపోయారా లేదా అనేది కమెంట్ చేయండి. ఎంతవరకు వచ్చినాయి మీ ప్యాకింగ్స్ రిటర్న్. మేమైతే ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాలన్నమాట. సో ఇవాళ నైట్కే మా జర్నీ. సో అది కూడా వ్లాగ్ అయితే కవర్ చేస్తాను. మేము ఇంకా టైం స్పెండ్ చేసుకునే ఎగ్జిబిషన్లో బయటకు అయితే వచ్చేసాము. బయట నుంచి వ్యూ చూడండి, అద్దరిపోయింది అసలు. చాలా బాగా చేశారు ఈ సెటప్ అంతా కూడా. ఇంకా అలాగా ఇంటికైతే వచ్చేసాము. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ కూడా ఒకసారి చూసి సపోర్ట్ చేయండి.